ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి అనుగ్రహంతో బాబాకు 9 హారతి పాటలు రాసిన శ్రీ జోగేశ్వర్ భీష్మ గారి కోసం తెలుసుకుంటున్నాం కదా. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంత గొప్ప అద్భుతమైన అవకాశాన్ని పొందిన శ్రీ జోగేశ్వర్ భీష్మ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఈయన మొదట శ్రీరామనవమి ఉత్సవానికి కీర్తన చేసినవారు. మనకు ఈ విషయం సచ్చరిత్రలో ఉంటుంది. వీరు నాగ్పూర్ సమీపంలో బోరి అనే గ్రామంలో నివసిస్తూ ఉంటారు. వ్యవసాయం చేసుకుంటున్న మామూలు వ్యక్తి. భార్య చనిపోయిన తర్వాత లౌకికమైన విషయాలపై విరక్తి కలిగి ఇంకా ఆధ్యాత్మికమైన మార్గంలోనే పయనిస్తూ ఉంటారు జోగేశ్వర్ భీష్మ. వీరు దాదాసాహెబ్ కపర్డే, బాబూసాహెబ్ బూటి మొదలైన వారితో పరిచయం కలిగి ఉన్నవారు. దాదాసాహెబ్ కపర్డేతో షిరిడీకి వెళ్ళి బాబాగారి దర్శనం చేసుకుంటారు. బాబాగారు ఆశీర్వాదాన్ని పొందిన తర్వాత ఒక అలౌకికమైన అనుభూతి, ఎంతో సంతోషం, ప్రశాంతత లభిస్తుంది జోగేశ్వర్ భీష్మకు. బాబా ఒకసారి ఇలా అంటారు, లడ్డూలన్నీ నువ్వే తింటావా, నాకు ఒక 5 లడ్డూలు ఇవ్వు అని అంటారు. అప్పుడు భీష్మ గారు బసకు వెళ్ళి ఆలోచిస్తూ ఉంటారు, బాబాకు ఏ విధంగా ఈ మిఠాయి తయారు చేసి సమర్పించాలి అని. అప్పుడు వారికి తెలియకుండానే బాబా గారి మీద 5 హారతి పాటలు రాసి కంపోజ్ చేస్తారు. హారతులను రాయడం మొదలు పెడతారు. భీష్మ గారు 2 పాటలు రాస్తారు. ఆ తర్వాత ఇంకా మిగిలినవి రాయడానికి పదాలు సరిగ్గా కుదరడం లేదు. సరే, మళ్ళీ మసీదుకు వెళ్ళి బాబాగారి ఆశీస్సులు తీసుకొని వద్దామని మసీదుకు వెళ్తారు భీష్మ. బాబా అప్పుడు భీష్మ రాగానే వారు పీలుస్తున్న చిలుంను భీష్మకు అందిస్తారు. పక్కనే ఉన్న కాపర్డే వైపు చూస్తూ పర్వాలేదు తీసుకో అంటారు కాపర్డే. వెంటనే ఆ చిలుంను పీలుస్తారు జోగేశ్వర్ భీష్మ. ఒక తెలియని తన్మయత్వం, ఆనందంతో బసకు వెళ్ళి అప్పుడు మొదలుపెట్టి 9 హారతి పాటలు రాసి బాబాగారి పాదాల దగ్గర పెడతారు. అంటే బాబా తలుచుకుంటే తన పనిని చేయించుకోవడానికి ఏ విధంగా మనుషుల్ని తన పాదాల దగ్గరకు పిలుచుకుంటారు, ఏ విధంగా వారి పనిని పూర్తి చేయించుకుంటారో అనే దానికి మనకు ఒక గొప్ప ఉదాహరణ కృష్ణశాస్త్రి జోగేశ్వర్ భీష్మ. వీరు రాసిన హారతి పాటల్లో మొట్టమొదటి కాగడా హారతిలోని 3వ పాట, ఊటా ఊటా శ్రీ సాయినాథ గురు చరణ కమల ద్యావా, ఆది వ్యాధి భవతాపవారుని తారా జడ జీవా. మరొక హారతి పాట కాగడా హారతిలోని 5వది, గేవుని పంచారతి కరు బాబాంసి ఆరతి, ఉటా ఉటా హే బాంధవ ఓ వాళు హర మాధవ. మరొక హారతి పాట కాగడా హారతిలోనిదే 6వ పాట, కాగడా హారతి కరితో సాయినాథ దేవా, చిన్మయ రూపాదా కవిం గేవుని బాలకులగు సేవ. మరొక హారతి పాట కాగడా హారతిలోనిదే 9వ హారతి పాట, ప్రభాత సమయీ నభాసు భరవి ప్రభాపాకలి, స్మరే గురు సదా అసా సమయత్యాచళే నాకలి. మరోటి ప్రేమేయ అష్టకాశి. మరొక పాట ఉదయం హారతి పాటల్లోనే 13వ పాట, శ్రీ సద్గురు బాబా సాయి హో, శ్రీ సద్గురు బాబా సాయి, తుజవాచుని ఆశ్రయ నాహి భూతలి, తుజవాచుని ఆశ్రయ నాహి భూతలి. ఇది ఉదయం హారతి పాటల్లోని భీష్మ గారు రాసిన హారతి పాటలు. మధ్యాహ్నం హారతి పాటలోని మొదటి హారతి పాట, గేవుని పంచారతి కరు బాబాంచి ఆరతి, కరు సాయించి ఆరతి, కరు బాబాంచి ఆరతి. మరొక హారతి పాట మధ్యాహ్నం హారతి పాటలోని 3వ హారతి పాట, జయదేవ జయదేవ దత్త అవధూత ఓ సాయి అవధూత, జోడుని కరతవ చరణీటేవితో మాదా జయదేవ జయదేవ. మరొక హారతి పాట షేజ్ హారతిలోని
4వ హారతి పాట. జై జై సాయినాథ పహుడావే మందిరే హో, జై జై సాయినాథ పహుడావే మందిరే హో. మరొక హారతి పాట షేజ్ హారతి పాటలోనే 5వ హారతి పాట. ఆత స్వామి సుఖేవ నిద్ర కర అవధూత బాబా కర సాయినాథ. ఈ 9 హారతి పాటలు కృష్ణశాస్త్రి జోగేశ్వర్ భీష్మ రాసినవి. మిగిలిన హారతి పాటలు దాస్గన్ మహారాజ్ గారు, మాధవ్ అట్కర్ గారు హారతి సాయిబాబా, బివి దేవ్ గారు సాయంత్రం హారతి పాటలో రుసోమమ ప్రియాంబిక, ఉపాసనీ బాబా రాసిన హారతి పాటలు, అలాగే మోహిని రాజు గారు రాసిన హారతి పాటలు, మిగిలిన మరాఠీలోని ఉన్న కీర్తనలు బాబా గారి హారతుల్లోకి చేర్చడం జరిగింది. దీని ద్వారా హారతి కీర్తన పుస్తకానికి ఒక రూపం ఇచ్చారు భీష్మ గారు. శ్రీ సాయినాథ సుగుణోపాసన అనే చిన్న పుస్తకం తయారు చేశారు. శ్రీ సూక్తం, పురుష సూక్తం, మంత్రపుష్పం, లక్ష్మీ అష్టోత్తరం, మరెన్నో సాంప్రదాయిక శ్లోకాలు కూడా ఉన్నాయి. జోగేశ్వర్ భీష్మ గారు రూపొందించిన శ్రీ సాయినాథ సుగుణోపాసన అనే పుస్తకంలో దాదాసాహెబ్ కపర్డే ప్రింటింగ్కి అయ్యే ఖర్చులన్నిటినీ భరించారు 1922 వరకు కూడా. ఆ తర్వాత 1923 సంవత్సరం నుంచి సాయిబాబా సంస్థాన్ ప్రింటింగ్ అయ్యే ఖర్చులు చేపట్టారు. బాబా గారి భక్తుడైన మాధవరావ్ అడ్కర్ బాబాపై కీర్తనలు రాసిన తొలి రచయిత. ఆయన దాస్గన్ మహారాజుకు చాలా మంచి స్నేహితుడు. మాధవ్ అడ్కర్ను బాబా దగ్గరకు తీసుకువెళ్ళింది కూడా దాస్గన్ గారే. అందుకు గాను మాధవ్ అడ్కర్ గారు దాస్గన్ మహారాజ్ గారిని తన అన్నయ్యగా భావించి గౌరవంగా ఉండేవారు. మాధవ్ అడ్కర్ గారు ట్యూషన్లు చెప్పేవారు. 1903-4 సంవత్సరంలో షిరిడీలో ఉన్నప్పుడు బాబా పట్ల పూర్తి భక్తిలో మునిగిపోయారు. పారవస్యంతో ఒక పద్యం రాశారు. దాస్గన్ మహారాజ్ గారికి దాన్ని చదివి వినిపించారు. దాస్గన్ చాలా సంతోషించి బాబా గారికి సమర్పణ చేయించారు. 1897లో ఉరుసు ఉత్సవం ప్రారంభమైంది. అది 1912 వరకు కొనసాగింది. ఆ ఆలోచన భీష్మకు వచ్చింది. ఆ విధంగా 1912లో ఉరుసు ఉత్సవం రోజు శ్రీరామనవమి ఉత్సవం కలిపి 2 ఉత్సవాలు గొప్ప ఉత్సాహంతో నిర్వహించేవారు. ఈ విషయం అంతా కూడా మనకు సచ్చరిత్రలో ఉంటుంది. ఒకసారి కృష్ణశాస్త్రి జోగేశ్వర్ భీష్మ ఉమ్రేడ్కు ప్రసంగం కోసం వెళ్ళారు. తిరిగి మళ్ళీ మోహాపాకుకు తిరిగి వస్తూ ఉండగా భారీ వర్షం పడింది. దాని కారణంగా వరదలు పడి నది దాటవలసి వచ్చింది. ఎడ్లు బండి లాగుతున్న ఎద్దు నదిలోకి దిగడానికి నిరాకరించింది. శ్రీ భీష్మ గారు వెంటనే కళ్ళు మూసుకొని బాబాను ప్రార్థించారు. తనను ఈ పరిస్థితి నుండి తప్పించమని వేడుకున్నారు. వెంటనే ఎద్దు నదిలోకి దూకి పెద్ద అడుగులు వేయడం ప్రారంభించింది. ఆ సంఘటన అవతల వైపు ఉన్నవాళ్ళు చాలామంది చూశారు. అది చూసిన వారు అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. భీష్మ గారు కళ్ళు తెరిచేసరికి సాయిబాబా తన ముందు నిలబడి ఉండటం చూశారు. భీష్మ గారు వెంటనే ఎడ్లబండి నుంచి దిగి బాబాకు సాష్టాంగ నమస్కారం చేయడం చూశారు. అది చూసిన వారందరూ జోగేశ్వర్ భీష్మ ఎవరికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారో అక్కడ ఎవ్వరికీ కూడా తెలియలేదు. ఎందుకంటే వారెవ్వరికీ బాబా కనిపించలేదు. కేవలం జోగేశ్వర్ భీష్మకు మాత్రమే కనిపించారు. సమర్థ సద్గురువైన సాయినాథులు వారు తన బిడ్డని ఎల్లవేళలా కంటికి రెప్పలా రక్షించి కాపాడుతారు అన్న విషయం మనకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. భీష్మ గారు భారతదేశం అంతటా తీర్థయాత్రకు వెళ్ళారు. 1930వ సంవత్సరంలో అతను రామేశ్వరం నుండి కాశీకి మరియు కాశీ నుండి రామేశ్వరం తీర్థయాత్రకు వెళ్ళారు. చివరకు మోహాపాకు వారి స్వగృహం అయిన మోహాపాకుకు వచ్చినప్పుడు 1933వ సంవత్సరంలో తిరిగి వచ్చారు. అక్కడ ఉన్న ప్రజలు అందరూ కూడా అతనిని ఒక సిద్ధ పురుషుడిగా అంగీకరించారు. సామాజిక సేవ చేస్తూ ఉండేవారు. నిరంతరం సమర్థ సద్గురువైన సాయినాథ ధ్యాసలోని బాబాగారి నామస్మరణలో తన జీవితాన్ని కొనసాగించారు.
మరెన్నో విషయాలు బాబాగారి అనుగ్రహంతో మరొక వీడియోలో భీష్మ గారి కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.